నమస్తే నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. అమరావతి నినాదం ఇప్పటిది కాదు, అది తెదేపా దీర్ఘకాలిక స్వప్నం. 2014లో రాష్ట్ర విభజన తర్వాత నుంచి అమరావతి రాజధాని అనే మాట వింటూ ఉన్నాం. 2019 వరకు తెదేపా ప్రభుత్వం వారు భూ సమీకరణలు, కొన్ని తాత్కాలిక నిర్మాణాలు చేశారు. 2019 తర్వాత ప్రభుత్వం మారింది. 2024 వరకు 3 రాజధానుల మాటతో అమరావతికి గడ్డుకాలం ఎదురయ్యింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు కూడా చేశారు తెదేపా వర్గం. 2024లో తెదేపా, జనసేన, భాజపా సంకీర్ణ ప్రభుత్వం వచ్చింది. కేంద్రం నుంచి డబుల్ ఇంజిన్ సర్కార్ పేరుతో అండ కూడా లభిస్తోంది. దాంతో అన్నీ పక్కన పెట్టి ఏడాదిలో అమరావతిని ఒక కొలిక్కి తీసుకురావాలనుకుంది ప్రభుత్వం. కానీ ప్రకృతి సహకరించలేదు. అదేదో శాపంలాగా చుట్టుకుంది కృష్ణా వరద. విజయవాడ మొత్తం మునిగిపోవడం, అమరావతి కూడా వరదల పాలయ్యి అసలది రాజధాని నిర్మాణానికి అనువైన ప్రదేశమేనా అనే అనుమానాలు రావడం మొదలయ్యాయి. అమరావతికి ఊపు రావాలంటే రియల్ ఎస్టేట్ బూమ్ రావాలి. అంటే ఆంధ్ర ప్రజలు మాత్రమే కాదు, తక్కిన ప్రాంతాల వారు కూడా అక్కడ పెట్టుబడులు పెట్టాలనేలా ఉండాలి. ఎంఎన్సీలు, ఫ్యాక్టరీలు కూడా వచ్చేలా ఉండాలి. అది రావాలంటే ఆ ప్రాంతానికి క్రేజ్ రావాలి. భౌగోళికంగా, వాతావరణ పరంగా, ప్రస్తుతమున్న వసతుల పరంగా అమరావతి ప్రాంతం అంత ఆకర్షణీయమైందైతే కాదు. ఇప్పటికీ ఆంధ్ర ప్రజలు హైదరాబాద్లో ప్లాట్లు, విల్లాలు కొనడానికి చూపిస్తున్న ఆసక్తి అమరావతి, విజయవాడల్లో కొనడానికి చూపరు. హైదరాబాద్ నుంచి దృష్టి మరల్చి అమరావతి మీద ఆసక్తి పెంచేంత కృషి చేయాలి. అమరావతికి ఎక్కడా లేని క్రేజ్ తీసుకురావాలంటే చాలా కసరత్తు అవసరం. అదంతా ఆషామాషీ విషయమైతే కాదు. ఇప్పుడున్న రోజుల్లో అమాంతం దేనికైనా భూమి వస్తే జనం నమ్మే పరిస్థితిలో లేరు. నమ్మించడానికి చాలా రకాలుగా ప్రయత్నించాలి. అమరావతి విషయం మీద దృష్టి సారిస్తూ వాగ్దానం చేసిన సంక్షేమ పథకాలను కూడా ప్రభుత్వానికి గాలి కొదిలేశారు. ఒక పెన్షన్ తప్ప ప్రామిస్ చేసిన వాటిల్లో ఇస్తున్న పథకాలేవీ లేవు. పోలవరం గురించి ఏవో మాటలే తప్ప చేతలు కూడా విస్తృతంగా మొదలవ్వలేదు. రాజధాని నిర్మాణానికి కేంద్రం నిధులు కేటాయించిందని చెప్పారు. అమరావతి పనులు మొదలై సుమారు ఏడాదిలో ఒక కొలిక్కి వస్తున్నాయన్న తరుణంలో ఘోర విపత్తు ఎదురైంది. విజయవాడ సగం పైగా మునిగింది. ఆస్తి నష్టం వాటిల్లింది. వరద నీరు తీయడానికి, పారిశుద్ధ్యానికి అదనపు ఖర్చు. ప్రజలకి కూడా కార్లు, ద్విచక్ర వాహనాలు, ఇంట్లో సామాను పాడైపోయి తంటాలు పడుతున్నారు. ఇదంతా కోలుకోవడానికి 4 నుంచి 5 నెలలు పడుతుంది. ఆ రకంగా పదవిలో అర్ధ సంవత్సరం హారతి కర్పూరం అవుతోంది. విజయవాడ, అమరావతి ఇకపై మహాప్రళయం వచ్చిన ఒక్క చుక్క వరద నీరు కూడా ఊళ్ళోకి రాదు అని చంద్రబాబు ముందు ప్రజల్ని నమ్మించే విధంగా ఏదో ఒక ప్రకటన చేయాలి. కృష్ణానది మొత్తానికి రీటైనింగ్ వాల్ కడతానని చెప్పాలేమో. ఎందుకంటే ఇంతకంటే వేరే మార్గం లేదు. సాధ్యమైనా కాకపోయినా అభివృద్ధి విషయంలో చంద్రబాబు ఏదైనా చెబితే చేస్తారని జనం నమ్మేలా చేయడానికి మీడియాలున్నాయి. అలాంటి నమ్మకం ఇప్పుడు అమరావతి నిర్మాణానికి అవసరం. ఆంధ్ర ప్రాంతంలో కృష్ణానది ఏ మేరకు ప్రవహిస్తోందో అంతవరకు రీటైన్ వాల్ కడతానని, 30 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా విజయవాడకు ఏమీ కాదని భరోసా ఇవ్వాల్సి వచ్చేలా ఉంది. ఎందుకంటే బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన దుర్గమ్మ ముక్కుపడక వరకు వరద అనేది జరగాలంటే 25 లక్షల నుంచి 30 లక్షల క్యూసెక్కుల వరద పోటెత్తాలని ఒక లెక్క. కనుక చంద్రబాబు టార్గెట్ ఆ స్థాయి వరదని ఎదుర్కొనేలా ఉన్నప్పుడే జనం పూర్తిగా నమ్ముతారు. చరిత్ర, అమరావతి చరిత్ర తిరగా రాశాం. అమరావతి పేరెత్తగానే స్వర్గం జ్ఞాపకం వస్తుంది, దేవతల యొక్క రాజధాని గుర్తు వస్తుంది. అలాంటి అమరావతిని చెడగొట్టడానికి బుద్ధెట్టి వచ్చిందో నాకైతే అర్థం కావడం లేదు. ఏదైనా అమరావతి ఎక్కడికి పోదు తమ్ముళ్ళు, 9 నెలల తర్వాత మళ్ళా అమరావతి పరిగెత్తిస్తాం. నీకు ఇచ్చిన టైం అయిపోయింది, ఎక్స్పైరీ డేట్ దగ్గర పడింది, తొందరలో పోతున్నావు. పోయేవాడు ఇంకా కూడా ఆరిపోయే దీపం ఒక వెలుగు వెలిగి టకావన ఆరిపోతుంది. అదే జరగబోతుంది ఇప్పుడు. ఈ వరదలో దాదాపు 12 లక్షల క్యూసెక్కుల నీరొచ్చి పడింది. అంటే దానికి రెట్టింపు వస్తే మహాప్రళయమే. అంత వచ్చే అవకాశం ఉండదులే అనుకోవడానికి లేదు. వరుస వాయుగుండాలు పడితే ఎడతెరిపి లేని వానలకి ఏదైనా జరగచ్చు. అరేబియా సముద్రంలోనూ, బంగాళాఖాతంలోనూ ఒకేసారి వాయుగుండాలు పడితే మరింత ప్రమాదం. ఎందుకంటే మహారాష్ట్ర, తెలంగాణల మీదుగా పారే కృష్ణానది వరద ముంచెత్తేది విజయవాడ, అమరావతి ప్రాంతాలనే. రాజధాని విషయం కాబట్టి ఒక్క కృష్ణానది గురించే మాట్లాడుకుంటున్నాం. అసలు ఆంధ్ర ప్రాంతంలో వరదల బీభత్సాలు ఎప్పటికీ ఉండకూడదనుకుంటే గోదావరి పరివాహక ప్రాంతాలు, తుంగభద్ర ప్రాంతాలు మునగకుండా
గోదావరి వారగా, తుంగభద్ర వారగా కూడా రిటైనింగ్ వాల్స్ నిర్మించాలి. పోలవరం ఏమో కానీ ముందు జనం మునక్కుండా కట్టాల్సిన భారీ ప్రాజెక్ట్ రిటైనింగ్ వాలే అన్నట్టుగా ఉంది. ఎందుకంటే 3-4 ప్రభుత్వాల పర్యాంతం కట్టిన ఒక రిటైనింగ్ వాల్ వలన కృష్ణలంక ప్రాంతం మునక్కపోవటం గమనిస్తున్నారు ప్రజలు. కనుక వరదల్లో మునిగి భయభ్రాంతులకి, చికాక్కి, ఆగ్రహానికి గురవుతున్న ప్రజల్ని కాస్తైనా శాంతపరచాలంటే ముందు వాళ్లకు నచ్చే మాట చెప్పాలి. ఆ తర్వాతే పోలవరమైన, అమరావతి నిర్మాణమైన. అయితే ఈ పని చేయాలంటే వేలాది కోట్ల రూపాయల ఖర్చవుతుంది. డబుల్ ఇంజన్ సర్కార్గా కేంద్రం వెన్నుదన్ను ఉన్న తరుణంలో చంద్రబాబుకు ఆ నిధుల్ని సాధించడం పెద్ద కష్టం కాకపోవచ్చు. ప్రజలకే కాదు, ఎంఎన్సీ కంపెనీలు రావాలన్నా, ఇతర ఫ్యాక్టరీలు పెట్టుబడులు పెట్టాలన్నా వరదలు ముంచెత్తే ప్రాంతాలనేటప్పటికీ ఆలోచిస్తారు, వెనుకంజ వేస్తారు. కనుక కనీసం రాజధాని ప్రాంతంలో వరదలు రాకుండా ఆపగలిగేట్టయితే చంద్రబాబు రాష్ట్రానికి చారిత్రాత్మకమైన మేలు చేసినట్టు. మహాప్రళయకాలం తర్వాత కూడా ఆయన్ను శాశ్వతంగా గుర్తుపెట్టుకుంటారు. ఇదంతా ఎందుకు అనుకుంటే, కృష్ణా ఒడ్డుని వదిలి సాధ్యమైనంత దూరంగా రాజధానిని జరుపుకోవాలి. కనీసం ఆ దిశగా అయినా బాబుగారు ఆలోచించాలి. నిధుల కొరత వల్ల ఒక పక్క ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలు ఇవ్వలేక, మరో పక్క వరద బీభత్సానికి అదనపు ఖర్చు ఎలా భరించాలో సతమతం అవుతున్న ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబే శరణ్యం. ఆయన మీదే ప్రజలు కోటి ఆశలు పెట్టుకున్నారు. తన చాణక్యాన్ని, చాకచక్యాన్ని వాడి కేంద్రం నుంచి నిధులు తేవడం, రాజధానిపై అపోహలు తొలగిపోయే విధంగా మాట్లాడడం, ఎంత వరద వచ్చినా ఇక ఆంధ్ర మునగదు అనే భరోసా ఇచ్చే ప్రాజెక్టులు మొదలు పెట్టడం బాబుగారి తక్షణ కర్తవ్యం అవుతుందని ఆశిద్దాం. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.